హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'ఓజీ' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా హైప్ తోటనమాట. మన హైప్‌ను మ్యాచ్ చేసిందా లేదా? ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? అని డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఓజస్ గంభీర కొన్ని కారణాల వల్ల బొమ్మనైతే ఇసిపెట్టయితే వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ తిరిగొస్తాడు. అసలు ఎవరి కోసం తిరిగొచ్చాడు? అసలెందుకు ఇసిపెట్టాడు? అనేదే మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. ఏమన్నా లుక్సా భయ్యా! అదిరిపోయాయని చెప్పుకోవచ్చు లుక్స్ అయితే. అలాగే ఎలివేషన్ సీన్స్ కూడా చాలా మంచిగా అయితే పడ్డాయనిపించినాయి. ఎలివేషన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. అలాగే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా మంచిగా ఎనర్జీగా అయితే కనబడ్డారనిపించింది భయ్యా! అదైతే చాలా అంటే చాలా బాగుందనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ అనేది మాకు చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారనమాట మన సుజిత్ గారైతే. అండ్ డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ అయితే పగిలిపోయిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ టైమ్‌లో బెస్ట్ ఇంట్రో సీన్ అని చెప్పుకోవచ్చు భయ్యా! అలాగే అక్కడ ఉన్న ఫైట్ సీక్వెన్స్ అయితే అద్దరగొట్టింది భయ్యా! అలాగే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీజీఎం అయితే అబ్బా! ఏమన్నా కొట్టావన్నా తమనన్న అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా! చాలా అంటే చాలా మంచిగా కొట్టాడు. వేరే వేరే ట్యూన్స్ తోటైతే కొట్టాడనమాట. సీన్ తగ్గట్టయితే కొట్టాడు. చాలా బా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకొని తీసుకెళ్తాడనమాట. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ కాకుండా మనకైతే ఇంటర్వెల్ సీన్ అనేది ఉంటదనమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పుకోవచ్చు భయ్యా! అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న బీజీఎం గాని, ఆ ఫైట్ సీక్వెన్స్ గాని, ఆ ఎలివేషన్ సీన్స్ గాని అబ్బా! నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు భయ్యా ఇంటర్వెల్ సీన్ అనేది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మనకు పోలీస్ స్టేషన్ సీన్ అయితే జరుగుతుందనమాట. అక్కడున్న ఎలివేషన్ సీన్స్ గాని, ఆ డైలాగ్ డెలివరీ గాని చాలా అంటే చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు ఆ సీన్ అనేది. అలాగే మనకు విలన్ గారి ఎంట్రీ సీన్ కూడా చాలా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్యా! క్లైమాక్స్ అయితే ఓకే, ఓకే అనిపించింది. అలాగే మన సుజిత్ గారి సినిమాటిక్ యూనివర్స్ అయితే ఉందన్నమాట. ఒక మూవీ లింక్ తోటి. ఆ మూవీ నేమ్ అయితే నేను చెప్పను. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఆ మూవీ నేమ్ ఏంటిదో. అలాగే ఆ లింక్ అనేది చాలా మంచిగా అయితే పెట్టారనిపించింది భయ్యా! సినిమాటోగ్రాఫ్ అనేది అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే చాలా మంచిగా అయితే ఖర్చు పెట్టారు. అలాగే మా తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా చాలా మంచిగా అయితే కొట్టాడనిపించింది భయ్యా! అండ్ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బావుంది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదిరా అంటే రొటీన్ స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీస్ అనేది చాలా అంటే చాలా చూసాం. మనకి ఫస్ట్ హాఫ్ అనేది చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ తీసుకెళ్తారు. కానీ అక్కడ ఒక పెద్ద బొక్క అన్నమాట. ఆ బొక్క ఏంటిదిరా అంటే లవ్ స్టోరీ అనేది యాడ్ చేశారు. ఆ లవ్ స్టోరీ అనేది అంత వర్కౌట్ కాలేదనిపించింది నాకు. అలాగే పెద్ద బొక్క ఏంటిదిరా అంటే మనకు సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్‌లో ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అలాగే మన విలన్ క్యారెక్టర్ అనమాట. పెద్ద పవర్‌ఫుల్‌గా అయితే చూపెడతారు అనుకున్నా గానీ పెద్ద రొట్ట భయ్యా! అది విలన్ క్యారెక్టర్ అనేది. నాకస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే అరే! ఇలాంటి మూవీస్ మనం ఎప్పుడు చూడలేదేమో అన్నట్టు మనకైతే అనిపిస్తది. అంత కొత్తగా అయితే తీసుకెళ్తారు మన సుజిత్ గారైతే. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అరే! ఇలాంటి మూవీస్ మనం ఎన్నో సార్లు చూసాం కదరా! అన్నట్టు మనకైతే అనిపిస్తదనమాట. అలాగే యూజ్‌లెస్ క్యారెక్టర్ ఏంటిదిరా అంటే మన 'అర్జున్ జోస్' గారి క్యారెక్టర్ అనమాట. అసలెందుకున్నావు? దేనికున్నావు అన్నట్టు మనకైతే అనిపిస్తది. అనవసరంగా వస్తాడు. అనవసరంగానే ఎళ్ళిపోతాడనమాట. సెకండ్ హాఫ్‌లో మనకు ప్రెడిక్టబుల్ సీన్స్ అనేది చాలా వస్తుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి 30 గెస్ చేయొచ్చనమాట. అలాగే మనకు లాజిక్ సీన్స్ అయితే అస్సలుండవు. అసలు అదేం లాజిక్ సీన్స్ రా బాబు అన్నట్టు మనకైతే అనిపిస్తది సెకండ్ హాఫ్ చూస్తుంటే. అలాగే మనకు 'ఓజీ పార్ట్ 2' మూవీ అయితే ఉందనమాట. మరి ఎదురు చూసే అంతైతే లేదు. కంపల్సరీ మనం చూడాలిరా అన్నట్టయితే ఏమనిపించలేదనమాట. అలాగే క్లిప్ హ్యాంగర్ కూడా అసలేం లేదనిపించింది. నాకైతే అంతేం అనిపించలేదు భయ్యా పార్ట్ 2 గురించైతే. మరి మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తారా? ఎదురు చూడరా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ కూడా చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారనిపించింది భయ్యా! ఎవ్వళ్ళు కూడా అసలు ఓవర్ యాక్షన్ చేశార్రా అన్నట్టయితే నాకైతే అస్సలు అనిపించలేదనమాట యాక్టింగ్ గురించైతే. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఫ్యాన్స్‌కైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతదనమాట. ఎందుకంటే అంత బాగా అయితే చూపెట్టారు మా సుజిత్ గారైతే. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. ఫ్యాన్స్‌కైతే నచ్చే సినిమా. కామన్ ఆడియన్స్‌కైతే డీసెంట్ అయితే అనిపించింది. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది మూవీ అయితే. ఇది భయ్యా మరి 'ఓజీ' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీరు మూవీ చూసారా లేదా? మీకెలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.